జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న కరూర్ వైశ్య బ్యాంక్ సోమవారం కృష్ణానగర్లో నూతన పనులు తిరిగి ప్రారంభించబడింది. మున్సిపల్ కమిషన్ స్పందన రిబ్బర్ కత్తిరించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మిని, కమటాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్ మహేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రకాల సేవలు అందిస్తున్నామని, సెలవులు సైతం ఏటీఎం సీడీఎం పనిచేస్తుందని అన్నారు. అన్ని రకాల లోన్స్ వినియోగదారులకు అందిస్తున్నామని అన్నారు. గత 3 సంవత్సరాలుగా బెస్ట్ బ్యాంకుకు అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. 12% ప్రాఫిట్లతో ముందుకు వెళ్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. Sir, first of all, a small presentation. Sir, చిన్న క్షమించాలి శ్రీనివాస్ గారికి, మహేష్ గారికి. Good morning all. Thank you for re-inviting me for the Jyoti Prajwalana. I was invited twice. కంటిన్యూ చేస్తాను. ఒక సందేహం అయితే ఉంటుంది. బట్ మనం అందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డిజిటల్ బ్యాంక్స్ మారుమూల ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ కేంద్రాల్లో కావచ్చు, ప్రజలకి అత్యంత చేరువగా కావాలంటే ఖచ్చితంగా వాటి మీద మళ్ళా బ్యాంకింగ్ రంగం యొక్క ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. ఇది మనం గుర్తుంచుకొని ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి మనం ఇప్పుడు రీసెంట్గా ఈ 2014 తర్వాత వచ్చినటువంటి ఏవైతే ట్రెండ్స్ ఉన్నాయో వాటిని ఒకసారి మనం గమనిస్తే, ఈ జనరల్ అకౌంట్స్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, సిటిజన్ సర్వీసెస్ ఏవైనా కావచ్చు, బ్యాంకు లేనిది మనం వాళ్ళకి పంపిణీ చేయలేనటువంటి ఒక పరిస్థితి అయితే వచ్చింది. సో ఇంకా ఇట్లాంటి బ్యాంకింగ్ కార్యక్రమాలు అనేవి ఇంకా బాగా ప్రతి పట్టణ కేంద్రాలలో ఇంకా మెరుగుపడాలంటే ఇట్లాంటి బ్యాంక్స్ కొత్త కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మనకు ఒక స్వార్థం కూడా ఉంటుంది.
ఉంటుంది. ఆ పట్టణ పరిసర ప్రాంతాల్లో చుట్టుప్రక్కల ఒక ఉద్యోగ కల్పన అనేది కూడా, ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. అందుకే ఇలా సక్సెస్ఫుల్గా మీరు ఇంతకుముందే విని ఉండదు, మన డివిజన్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి. సో ఖచ్చితంగా సిటిజన్స్ నుంచి కోఆర్డినేషన్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖుల యొక్క కోఆర్డినేషన్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇట్లాంటివి ఇంకా మంచి కార్యక్రమాలు ఫ్యూచర్లో జరగాలని, బ్యాంకు ప్రాఫిట్ పరంగా కావచ్చు, ప్రజలకు సేవలు అందించడంలో కావచ్చు, ఇంకా నెంబర్ 1 స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఇట్టి అవకాశం నాకు కల్పించినందుకు రియల్లీ థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు. And then any bank, I know, like in a private organizations, it all depends upon the effort you make. And I feel for the bank also, the manager plays a major important role because Mahesh is very approachable and he is down to earth. He receives everybody, and once the manager is good, even you feel like going to the bank. And I congratulate him for the being stood at the first branch of Karur Vaishya Bank, Jagdiyal branch. And then I congratulate these bank people, the total staff and all, for giving the services here. And then and any bank is necessary. I feel even if it is, as madam said, it is digitalization has fastly approached. But even I feel being educated, I cannot do any net banking. So because we have started a branch in the rural area, what about the villages? Everybody can't do a digital banking. So the bank services are very much important here, and I feel they do many more useful things to the public. And once again, the next year also the award. Thank you. బ్యాంక్ సేవలను వినియోగించుకున్నప్పుడే బ్యాంక్ సిబ్బందికి కానీ బ్యాంకులకు కానీ లాభదాయకము. మరి ఖాతాదారులు ఎప్పుడు ఎక్కువ వారి సేవలను వినియోగించుకుంటారంటే సిబ్బంది కూడా మర్యాదకంగా మరియు వారు జవాబుదారీతనంతో ఉన్నప్పుడే బ్యాంకు సేవలు అనేవి విస్తృతమయ్యే అవకాశం ఉంటుంది. నిజంగా ఇప్పుడున్న మహేష్ గారు ఒక బ్యాంకు సమయంలో పట్టే కాకుండా బయట ఎక్కడ కలిసినా కానీ ఒక కుటుంబ సభ్యులాగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మరి ఆయన పలకరింపగానే ఈ బ్యాంకు ఆగమం తీసుకోవాలి, బ్యాంకు ట్రాన్సాక్షన్ కంటిన్యూ చేయాలనే ఆలోచన స్ఫురణకు వచ్చే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది. కొంచెం మరి ఛార్జెస్ మేము అకౌంటబిలిటీ చూస్తాం సార్, ఎందుకంటే ట్రాన్సాక్షన్లో ఒకటి ఆర్టీజీఎస్ కానీ ఇలాంటప్పుడు మాకేమన్నా ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయా అని చెప్పి చూసి అదనపు ఛార్జీ లేనప్పుడే మేము బ్యాంకుకు ఛార్జెస్ అదనంగా లేనప్పుడే మేము కరెంట్ అకౌంట్స్ విరివిగా వాడుకోవడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా మా వ్యాపారస్తులందరూ కూడా దీనిలో ఒకట వాడుకుంటారు. మీరు మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో ఒకట మమ్మల్ని పాల్గొనే విధంగా చేసినందుకు ముఖ్యంగా మరి పై నుంచి వచ్చిన అధికారులు కూడా మా బ్యాంకు అధికారులందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు. మీ ఒక ఫండింగ్తో మా వ్యాపారాన్ని చాలా విస్తరించుకున్నాం. ఆల్మోస్ట్ జగిత్యాలలో టాప్ 1 డిస్ట్రిబ్యూటర్ ఈ రోజులో ఉంటే ఈ సీఎం మిషన్ కూడా అంటే మాలాంటి వ్యాపారస్తులకు అంటే తెల్లారి చెక్ చూసుకున్నాయంటే అదేమో మనం డిపాజిట్ చేయలేకపోయినా ఒక టెన్షన్ ఉంటుండే. ఇప్పుడు మీరు అది కూడా పెట్టడం వల్ల వ్యాపారస్తులకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అవకాశాన్ని మాకు అందించినందుకు, మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సో ఒకప్పుడు వచ్చేసి బ్యాంకు ఓన్లీ వ్యాపార మధ్యతరగతి వ్యాపార వర్గాలకు మాత్రమే చేరువలో ఉండింది. తర్వాత కాలక్రమేణా చాలా శాఖలు విస్తరించి చాలా సేవలు కొనసాగిస్తూ ఉన్నాయి సార్. వ్యాపారస్తులకే కాదు, అట్ ప్రజెంట్గా గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మన పిఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు జన్ధన్ ఖాతాలు విరివిరిగా ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్స్ వాటికి కూడా మేము లోన్స్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతున్నది. చాలా వ్యాపారం విస్తరించి చాలా వర్గాలకు చేరువ అవుతూ ఉన్నాయి ఇప్పుడు. సో దీని కొరకు ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో అంటే ఒక 2 years నుంచి బిజినెస్ కరెస్పాండెన్స్ అనేది ఒకటి ప్రవేశపెట్టింది. అంటే మామూలుగా పల్లెల్లో కూడా ఒక బిజినెస్ కరెస్పాండెంట్ను నియమించి వాళ్ళ ద్వారా కూడా ఖాతాను సేకరిస్తున్నది. సో ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. నాకు మేడం గారు ఉన్నట్టు జన్ధన్ ఖాతాలు ఉన్నాయి కాబట్టి చెప్తాను సార్. సో కాబట్టి మ్యాక్సిమం సర్వీసెస్ ఎక్స్టెండింగ్గా
below power class people or below average people like that also. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ సంబంధించిన మనీ కానీ వాళ్ళకు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం, నా పేరు మహేష్, కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్ని. మా బ్రాంచ్ నూతన భవన్లోకి షిఫ్ట్ చేశాము. ఇక్కడ ఎండి శంకర్ సార్ హాస్పిటల్ లైన్లో, ఇక్కడ గ్రావిటీ స్కూల్ ఆపోజిట్లో, మన మందా రవీందర్ గౌడ్ సార్ బిల్డింగ్లో. మనకు ఇక్కడ మెయిన్ మీకు అన్ని విధాల మంచి సర్వీసెస్ ఉంటాయి. మా పార్కింగ్ పరంగా మీకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు. మేము పాస్ట్ 2 years నుంచి మంచి సర్వీస్ ఇస్తున్నాము. సేమ్ సర్వీస్ ఇప్పుడు కూడా ఉంటుంది. ఈసారి మేము కొత్త ఇంట్రడక్షన్ చేసింది ఏమంటే క్యాష్ డిపాజిట్ మిషన్ CDM. జగిత్యాల్లో అంటే కొన్ని బ్యాంకులకు క్యాష్ డిపాజిట్ మిషన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇది 24 hours ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మన ATM CDM బయట ఉంటుంది కాబట్టి మీకు వర్కింగ్ అవర్స్ కాకుండా నాన్ వర్కింగ్ అవర్స్ హాలిడేస్లో ఎప్పుడైనా మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది. మేము బెస్ట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎప్పుడు మీకు ఇస్తూ ఉంటాము. ఇప్పుడైతే ఎట్లా సర్వీస్ ఇస్తున్నామో దీనికి రెట్టింపు సర్వీసెస్ మేము కంటిన్యూ చేస్తాము. కస్టమర్లందరూ జగిత్యాల ప్రజలు, జగిత్యాల రూరల్ సరౌండింగ్ ప్రజలందరినీ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యాంకింగ్ పరంగా మేము అన్ని రిటైల్ లోన్స్, కమర్షియల్ లోన్స్, అగ్రీ లోన్స్, మళ్ళీ సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ లోన్స్ అన్నీ. మాకు రీసెంట్గా కంటిన్యూ 3 years నుంచి మంచి బెస్ట్ బ్యాంక్ అవార్డు వచ్చింది. మా ఈ సంవత్సరం మొన్న 2024-25 సంవత్సరంలో మా నెట్ ప్రాఫిట్ వచ్చేసి 1924 కోట్లు. అంటే ఈ టోటల్ మా హిస్టరీలో బెస్ట్ రిజల్ట్స్ అన్నట్టు. ఓవరాల్గా ప్రతి ఇయర్ మేము డెవలప్ అవుతున్నాం. ఈ సంవత్సరం కంపేర్ టు లాస్ట్ ఇయర్ 12% మా ప్రాఫిట్ అనేది పెరిగింది. అలాగే 16% మా బిజినెస్ అనేది పెరిగింది. ఓవరాల్గా మీ అందరి సహకారంతో మేము ఈ పొజిషన్లో ఉన్నాము. ఇంకా మంచి సర్వీస్ ఇస్తాము. దయచేసి మమ్మల్ని అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అందరికీ.